దేశంలో కరోనా మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది. మే 19 నాటికి 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో భారత్ లోని అప్రమత్తత అవసరం. అక్కడ కనిపిస్తున్న LF7, NB 1.8 వేరియంట్లు JN1 అనే కొత్త వేరియంట్ నుంచి పుట్టినవే. ఇది ఒమిక్రాన్ BA 2.86 వేరియంట్ కు చెందిన ఉప వేరియంట్. స్ప్రైక్ ప్రోటీన్ లో చోటు చేసుకున్న మ్యూటేషన్ల కారణంగా JN1 వేగంగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్ సోకిన వారిలో పొడి దగ్గు, తలనొప్పి, జ్వరం, రుచి కోల్పోవడం, ముక్కు దిబ్బడ, అలసట, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రజలు మాస్కులు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం, అధిక జనసాంద్రత గల ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించడం మళ్లీ ఆచరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కేసుల తీవ్రత ఎక్కువగా లేదన్నా కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమై కోవిడ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తోంది. సాధారణ జలుబు లేదా వైరల్ ఫీవర్ అని నిర్లక్ష్యం చేయకుండా